సంసారం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు సంసారం తిరుమల కొండ మీద పోయినాడు. కొండ మీద పోయి సంసారం చూడండి దగ్గరుండి రాష్ట్రమంతా చూడండి. చెడిపోవాలి, రాష్ట్ర ప్రజలంతా నాశనం కావాలి, నేను ఒక్కరిని బాగుండాలని తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం జరిగింది. ఎవరు యద్భావం తద్భవతి అని స్వామి ఆశీర్వదించడం జరిగింది. అబ్బా మాధవ్ ఆశీర్వదిస్తేనే మాధవ్ కొండ నుంచి కిందికి దిగి ఓటో కొండకు వచ్చేసరికి 23 క్లైమర్ మైన్స్ ఢోమ్ అని పేరడం జరిగింది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు సాగు తప్పి కన్ను నొట్టమైనట్లు ஒரு గోరింటి మాది ஒரு లంగా ஒரு నొచ్చ ஒரு బాడుకోనా పడుకో ஒரு కొజ్జవాడ 23 బాంబులు అది దేనికి పెట్టారు? లక్షలైట్లు అంతం చేసిండు. లక్షలైట్లు ఊర్ల మీదకి వచ్చి మరీ అప్పుడు బేవచ్చంగా అయిపోతాండ్రని అంతం మట్టి పెడుతుంటే అప్పుడు లక్షలైట్లు మమ్మల్ని మట్టి పెట్టేస్తాను లక్షలైట్లు లేకుండా చేస్తానని వాళ్ళు పెట్టారు. అది ஒரு సంసారి సంసారి చెప్పురా సంసారి బతికి బయటపడి వెంకటేశ్వర స్వామి మీద కక్ష పెంచుకుని నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నీ అంతు చూస్తా అని వెంకటేశ్వర స్వామి మీద శపథం చేసి మళ్ళీ ఆయన ముందస్తు ఎలక్షన్లకు పోవడం జరిగింది. ఇక బాడుకో ఈడు గోరింట్ల మతం ఒక ఏస్ట్ నా కొడుకు 29 రాష్ట్రాల్లో ఏస్ట్ నా మొండా కొడుకు ఎవడైనా ఉన్నాడైతే ఈ నా లంగా నా కొడుకే ఈడే. ముందస్తు ఎలక్షన్లకు పోతే ప్రజలు సహకరించిన భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సహకరించలేదు. అప్పుడు ఒరే సన్నాసులారా మీకు ఎన్నిసార్లు చెప్పాలరా, సహకరించాడు కాబట్టి ఏ రాష్ట్రంలో ఏ దేశంలో లేనంత గౌరవం ప్రతిష్ట 4 సార్లు సీఎం అవ్వడం ఎంత మాటలు కాదురా. ఒక గోరింట్ల మాత్రం ఒక బాడుకో నువ్వు మాట్లాడితే ఒక రోత మాట్లాడినట్టు ఉంది. చెప్పు. చిత్తుగా వెంకటేశ్వర స్వామి ఓడించినాడు. ఒక సన్నాసి నువ్వు ఎంత ఎదవో తెలుసా? మాకు తెలుసు. నువ్వు పోలీసుగా ఉన్నప్పుడు నువ్వు ఒక అమ్మాయిని 15 రేపు చేసిన అసలు నీ బతుకు గురించి మీ వైసీపీలో ఉన్నారు మీరు వాళ్ళకి లంగా కాదు అందరూ. మీ నాయకుడే పెద్ద లంగా. ఇప్పుడు ఆయన పాపాలు పరాకాష్ఠకి చేరలేదురా, మంచి పని చేస్తానరా. ఆ వెంకన్న స్వామి చంద్రబాబు నన్ను కాబట్టి